హాయ్ అందరికీ నమస్తే. ఒక సినిమా మన ముందుకు రావాలంటే 24 క్రాఫ్ట్స్ 24 శాఖలు వర్క్ చేస్తే రెడీ అయ్యి మన ముందుకు వస్తుంది. ఎంతోమంది టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ సినిమా రెడీ కాదు. ఒక సినిమా హిట్ అయినా లేదా ఫ్లాప్ అయినా క్రెడిట్ మాత్రం డైరెక్టర్ మీదే పడుతుంది. ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ సినిమాకు సంబంధించిన పాటలు ప్రజల ఆదరణ పొందాలి. సినిమాకు సంబంధించి 50% డైరెక్షన్ డిపార్ట్మెంట్కు సంబంధించింది అయితే 50% సంగీతందే. సినిమా హిట్ కావాలంటే పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చక్కగా అందిస్తే 100% సినిమా హిట్ కావడం పక్కా. అయితే ఈ మధ్యకాలంలో ఇండియన్ ఫిలిమ్స్లో మారుమోగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ నలుగురు: ఏఆర్ రెహమాన్, అనిరుద్, డిఎస్పి తమన్. ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కొన్ని సంవత్సరాల నుండి తన సంగీతంతో భారతదేశ సంగీత ప్రేక్షకులను ఉరుతొలగిస్తున్న సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ఏ సినిమాకు సంగీతం అందించినా ఆ సినిమా పాటలతోనే సినిమా క్రేజ్ ఒక లెవెల్లో ఉంటుంది. ఆయన సంగీతం అందించిన సినిమాల్లో రోజా, బొంబాయి, భారతీయుడు, శివాజీ, జోడీ, రోబో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ మధ్యన వచ్చిన చావా సూపర్ క్రేజ్తో ఆడుతుంది. ఆయన ఒక్క సినిమాకు సంగీతం సమకూర్చాలంటే కనీసం 15 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడట. అలాగే ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో అతి చిన్న వయసులోనే సంగీతాన్ని ఒక ఊపు ఊపుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈయన ఏ సినిమాకు సంగీతం అందించిన మాస్ బీట్లతో, మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సంగీత ప్రియుల్ని ఉరుతొలగించడం ఈయన స్పెషల్. ఆయన సంగీతం అందించిన సినిమాలు 10ల సంఖ్యలో ఉన్న అన్ని సినిమాల్లో సాంగ్స్ హిటే. ఈయన అందించిన కొన్ని సినిమా పేర్లు చూద్దాం: 3, రఘువరన్, అజ్ఞాతవాసి, బీస్ట్, జైలర్. తెలుగులో ఎన్టీఆర్తో దేవరా, ఇంకా చాలా హిట్సే ఉన్నాయి. ఈయన ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు చార్జ్ చేస్తుందంట. అదేవిధంగా ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో మన తెలుగు తేజం డిఎస్పి, అదేనండి దేవిశ్రీ ప్రసాద్ మరో ప్రవాహం అనే చెప్పాలి. ఈయన మ్యూజిక్ అందించిన సినిమాలు 50కి పైగానే ఉన్నాయి. అన్ని భాషల్లో సంగీతం సమకూర్చారు ఆయన. ఏ సినిమాకైనా మ్యూజిక్ అందించాడంటే చాలు, ఆ సినిమా ఓ బ్రాండ్ అయిపోతుంది. మాస్ సాంగ్స్ కానీ, మెలోడీ సాంగ్స్ కానీ, ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఏ టైప్ సాంగ్స్ అయినా సంగీతం సమకూర్చారంటే అంతే సంగతులు. ఈ మధ్యకాలంలో ఆయన సంగీతం అందించిన పుష్ప 2 సాంగ్స్ ఇరగదీశాయని మనకు తెలిసిందే. లేటెస్ట్గా తండేల్ మూవీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సంగీతం పరంగా బ్లాక్ బాస్టర్ అనే చెప్పాలి. డిఎస్పి సంగీతం అందించిన కొన్ని సినిమాలు: ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం, శ్రీమంతుడు, రంగస్థలం, యముడు, గబ్బర్ సింగ్, వర్షం ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా చాలదు. అయితే ఈయన ఒక్కో సినిమాకు మ్యూజిక్ అందించాలంటే 10 కోట్ల వరకు తీసుకుంటుండా అని ఇండస్ట్రీ టాక్. అదేవిధంగా తెలుగు, తమిళ భాషల్లో బ్రాండ్ ముద్ర వేసుకున్న మరో యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ఈయన సంగీతం సమకూర్చారంటే ఇక స్పీకర్ల సంగతి అంతే. ఈయన అందించిన అఖండ సినిమా పాటలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కు అమెరికాలో ఓ ప్రముఖ థియేటర్లో బాక్సులు బద్దలయ్యాయి అంటే మీరే అర్థం చేసుకోవాలి. తమన్ కూడా అన్ని విభిన్నమైన పాటలకు సంగీతం అందించడంలో దిట్ట. ఇక నందమూరి బాలకృష్ణకి సంగీతం అందిస్తే సింహాల గుంపు గర్జించినట్లే. ఈ మధ్యనే బాలకృష్ణ గారు ఎస్ఎస్ తమన్ పేరును నందమూరి తమన్గా నామకరణం చేశారు. ఈయన అందించిన సినిమాలు వకీల్ సాబ్, బ్రూస్లీ, స్కంద, సర్కారు వారి పాట ఇలా చాలా హిట్సే ఉన్నాయి. ఈయనకు కూడా ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని టాక్.